హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిన్న చేపల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చిన్న చేపలతో చేసిన ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి ఆనియన్స్ అలాగే ఇందులోనే కొంచెం అంతా కరివేపాకుని అయితే వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం మెంతుల్ని అయితే వేసినాను అనమాట. సో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై కావాలన్నమాట. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి అయితే చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాను. ఈ చింతపండు రసంలో నేను ముందుగానే ఇందులోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది చింతపులుసులో కలిపి అయితే ఆ పులుసే ఇందులోకి అయితే వేస్తున్నాను అనమాట. సో చింతపులుసుని యాడ్ చేసిన తర్వాతకి అయితే మూత పెట్టుకొని అయితే ఈ పులుసుని అయితే మంచిగా మసలనివ్వాలి. సో చూసిలా పులుసు అనేది ఇలా మసులుతూ ఉన్నప్పుడు నీట్గా వాష్ చేసిన చిన్న చేపలు అన్నమాట. సో వీటికి ఉన్న తలలు మొత్తం తీసేసాము. చిన్న చేపల్లో ఏంటంటే బొత్తలలో చేదు ఉంటుందన్నమాట. ఆ చేదు మొత్తం కూడా తీసేసినాము. ఇప్పుడు ఈ పులుసులోకి అయితే ఈ చేప ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట. పెద్ద చేపల కూర కంటే కూడా ఈ చిన్న చేపలతో చేసిన చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేపలన్నిటిని వేసి అయితే దీనిపైనుంచి మూత పెట్టుకొని అయితే చేపలను అయితే ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి 7 నుంచి 8 నిమిషాలు అలా టైం పడుతుందన్నమాట. సో చేపలు ఉడికాయో లేదో కూడా చెక్ చేసుకోండి. మనకి చేపల పులుసు కూడా కాస్త చిక్కగా అవుతుంది. సో ఈ టైంలోనే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర అలాగే ధనియా పౌడర్ని అయితే వేస్తున్నాను. లాస్ట్లో ఈ పొడి వేసి చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉన్నట్టయితే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఫైనల్లీ అయితే మనం ఎదురు చూస్తున్న చిన్న చేపల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే సూపరు. వీలైతే నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.